కలి పూర్వజన్మ సుకృతం మా విశాఖోత్సవం మా విశాఖ ఉత్సవం సంగీతం సాహిత్యం రెండు కళ్ళుగా పాణి వీణ పాణి అమృతధారగా సగమ పని సని మగ సని పమాగస సరిగమ పదని స్వరములు వాణి స్వర కచ్చపిడు నీదుడు ఆలపించు తూర్పు భూపాలం గురజాడ శ్రీ శ్రీ రావి శాస్త్రి ప్రముఖులకు జన్మనిచ్చినట్టి తల్లి మా విశాఖ నగరం మా విశాఖోత్సవం మా విశాఖ ఉత్సవం గీతి తెల్ల దొరల గుండె భీతి అల్లూరి స్వేచ్ఛ గీతి తెల్ల దొరల గుండె భీతి తెన్నీతి రాజనీతి మా విశాఖ విదుర నీతి ఏ వేళనైనా అది కదా సత్య స్ఫూర్తి జాతి కీర్తి మా విశాఖోత్సవం మా విశాఖ ఉత్సవం హక్కేనంటూ నినదించిన లక్షలాది సుందర స్వప్నం జాతి శక్తి విశ్వానికి జాతి చెట్టు రీతిలో మైలురాళ్ళు దాటుతుంది మా విశాఖ సాంకేతిక వైజ్ఞానిక పారిశ్రామిక వాడల కొత్త మురకలేయించే ఐటీ హబ్బు కొండ బొజ్జన్నల బౌద్ధారామాలు పర్యాటక రంగానికి కొత్త శోభలు చదువుల తల్లికి నిత్యం హారతి పెట్టి జాతి రత్నమే కాదా ఆంధ్ర విశ్వవిద్యాలయం మా విశాఖోత్సవం మా విశాఖ ఉత్సవం
మార్పున చేర్చే మహిమాన్విత గురుద్వారా సమరస భావంతో నిండే విశ్వవిఖ్యాత పురి మా విశాఖ నగరి. రియలీ అమేజింగ్. సో స్టేజ్ కలకల్లాడిపోతోంది. అసలు ఏ కులమైనా ఏ మతమైనా కూడా మొత్తం అందరూ కూడా భారత మాత బిడ్డలే అండ్ విశాఖ వాసులు అని చాలా క్లియర్గా వీళ్ళు విశాఖ ఉత్సవ పాటతో నిరూపించారు. చిన్నారులు నాకు తెలిసి 5-6 years పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా అద్భుతంగా డాన్స్ పర్ఫామ్ చేశారు. అండ్ ఒక్క స్టేజ్ మీదకి తీసుకురావడం ఇస్ రియలీ అమేజింగ్. మీరు టీచరా? మీ పేరు మేడం? కూచిపూడి నాగచందన గారు. నిజంగా అమేజింగ్ అండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఇంతమందిని ఒక దగ్గర చేర్చి ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇప్పించడం ఇస్ రియలీ టఫ్. ఒక ఆర్మీ సోల్జర్, ఒక ముస్లిం, ఒక సిక్, హిందూ, క్రిస్టియన్ ఇలా ప్రతి మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అండ్ లాస్ట్ లో వరాహ రూపం అయితే చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ. రిలాక్స్.